గుడ్ ఆ! ఈవినింగ్. హాయ్! వెరీ గుడ్ ఈవెనింగ్. హ్మ్. కూర్చోండి. టీ తాగుతారా? ఆ! ఇవ్వండి. హ్మ్. తీసుకోండి. థ్యాంక్ యూ. టీ చాలా టేస్టీగా ఉందండి. హ్మ్. థ్యాంక్ యూ అండి. అవునండి. ఎన్నేళ్లుగా మీ ఆయన మీకు దూరంగా ఫారెన్‌లో ఒంటరిగా ఉంటున్నారు? ఊరికెళ్ళిన సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చారు. హ్మ్. వారం రోజులు స్టే చేశారు, వెళ్లారు. హ్మ్. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత వచ్చారు. 1 మంత్ స్టే చేశారు, మళ్ళీ వెళ్లారు. ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటి వరకు రాలేదు. ఎంత పిలిచినా కూడా ఇప్పటి వరకు రాలేదు. హుహు. వస్తానంటారు. లేట్ చేస్తుంటారు. ఎప్పుడొస్తారో తెలీదు. నేనిలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. నాకడగాలనిపించింది అందుకే అడుగుతున్నాను. మీ భర్తేమో ఫారెన్‌లో ఉన్నారు. 2, 3 సంవత్సరాలకి ఒకసారే వస్తున్నారు. అసలు మీరు ఒంటరిగా ఎలా ఉంటున్నారో నాకర్థం కావట్లేదు. అన్నిటిని ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు? ఏం చెప్పమంటారండి? మేనేజ్ చేయడం కష్టంగానే ఉంది. ఈ యవ్వనం ఉన్నప్పుడే కదా మన జీవితం ఎంజాయ్ చేయగలం. వయసైపోయిన తర్వాత ఎంజాయ్ చేద్దామంటే కుదరదు కదా! కానీ నేనెంత చెప్పినా అర్థం కాదు. చాలాసార్లు చెప్పి చూశాను. ఇక్కడికొచ్చేయండి, ఇక్కడే ఉందాం అని చెప్పి చూశాను. కానీ ఆయన వినడం లేదు. సరేలెండి ఓకే. ఈ ఇంటికి చేసిన అప్పు తీరితే చాలు. మేం ఫ్రీ అయిపోతాం. మీరెందుకండి ఇంకా పెళ్లి చేసుకోలేదు? నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ పిల్ల తరపు వాళ్ళందరూ నేను ఎంత సంపాదిస్తున్నాను, కారుందా, సొంత ఇల్లు ఉందా, ఇలాంటివి అడుగుతున్నారు. కానీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేవి నా దగ్గర లేవండి. అందుకే ఇలా ఒంటరిగా ఉన్నాను. నాకొక సిస్టర్ ఉందండి. తనకి పెళ్లయిపోయింది. ఇప్పుడు మా అమ్మ తనకి తోడుగా అక్కడే ఉన్నారు. ఏదో లైఫ్ అలా వెళ్తుందంతే. నేను ఫారెన్ వెళ్తే సంవత్సరానికి ఒక్కసారే ఇక్కడికి రాగలుగుతున్నానండి. వస్తే ఒక నెల మాత్రమే ఇక్కడ ఉండగలనండి. ఈలోగా ఎలా పెళ్లి చేసుకోగలను? మీరు ఫారెన్ వెళ్ళి ఎన్నేళ్లయిందండి? దాదాపు 10 ఏళ్లవుతుందండి. నా యవ్వనమంతా అక్కడే కరిగిపోయింది. ఇప్పుడు నా చేతిలో ఎంతో డబ్బుంది. కానీ ఈ వయసులో నన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందో చెప్పండి? ఓకే ఓకే. ట్రై చేయండి. మీ మంచి మనసుకి మంచి అమ్మాయే దొరుకుతుంది. ఓకే అండి. చాలా థాంక్స్ అండి. నాకు గనక మీలాంటి అందమైన అమ్మాయి దొరికిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా పెళ్లి చేసుకుంటా అండి. అవునా? ఓకే ఓకే. మీకీ నైట్‌కి డిన్నర్ ఏం కావాలి? మీ చేత్తో నాకు ఏం పెట్టినా తింటానండి. మీ చేత్తో ఏమిచ్చినా అంత టేస్ట్‌గా ఉంది. కానీ పాపం అండి విజయ్. మీరు చేసే వంటను తినే అదృష్టం వాడికి లేకుండా పోయింది. అవునండి.